సమాజంలో ఆర్థికంగా స్తోమత లేని జనులకు సేవా కార్యక్రమాలను అందించడం ద్వారా ఆశీస్సులే కాకుండా భగవంతుని ఆశీస్సులు కూడా సేవకుల పట్ల ఎల్లప్పుడూ ఉంటాయని, ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. పిఠాపురానికి చెందిన మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం మండలం మల్లాంకు చెందిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రముఖ దాత అయిన వెన్నపు చక్రధర్రావు ఆర్థిక సహకారంతో పునరుద్ధరించిన అంతిమయాత్ర వాహనాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా ప్రారంభించారు. విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమర్ అలీషా ముఖ్య అతిథిగా హాజరై అంతిమయాత్ర వాహనం తాళాన్ని, ఫ్రీజర్ను సేవా సంస్థ సభ్యులకు అందజేసి ప్రజలకు అంకితం చేశారు. దాత వెన్నపు చక్రధర్రావును సేవా సంస్థ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ను ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అభినందించారు. ఈ సందర్భంగా కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, వెన్నపు చక్రధర్రావు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు ప్రసాద్, ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు, పీఠం సభ్యులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఉన్నతమైన పదవులు వారు నిర్వహించి వారు విశ్రాంతి ఉద్యోగిగా ఇప్పుడు ఉండి వారు ఈ సామాజిక కార్యక్రమాల్లో పూర్తిగా కూడా మన నియోజకవర్గానికి సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ముందుకొచ్చి వారు 2 లక్షల రూపాయల విలువతోటి ఈ వాహనం మనకు సమకూర్చడం జరిగింది. అలాగే శ్రీ ఆకొండి సత్యనారాయణ గారు అని చెప్పేసి వారు ఇక్కడే కూడా వారు ఉంటున్నారు. వారు మాస్టర్. వారు కూడా ఈ ఫ్రీజర్ సౌకర్యాన్ని మనకు కావాలని చెప్పేసి మేము అడిగిన వెంటనే వారు 1 లక్ష రూపాయలతోటి ఫ్రీజర్ సౌకర్యం ఏర్పాటు చేసి అది కూడా మన ఊరు మన బాధ్యత సంస్థకి అప్పగించడం జరిగింది. ఈ 2 వాహనం ఉండి ఫ్రీజర్ ఉండి అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా గారి చేతుల మీద ఓపెన్ చేయాలండి అని చెప్పి మా దాత చక్రధర్ గారు అడగడం, మేము వెంటనే మా అధ్యక్షులు కొండపూడి శంకర్రావు గారు గురువుగారికి ఫోన్ చేసి అడిగిన తర్వాత ఆయన జనవరి 2వ తారీఖున దాన్ని ప్రారంభిద్దామండి ఆశ్రమంలో అని చెప్పడంతో అందరూ కూడా ఈరోజు ఈ వెహికల్ ఇక్కడ తీసుకొచ్చి మా పీఠాధిపతులు గురువుగారి చేతుల మీద ఈ వెహికల్ని ప్రజలందరికీ కూడా అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచన పీఠంలో మేము నేర్చుకుండి గురువుగారి ద్వారా మేము బయటకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేస్తూ మన ఊరు మన బాధ్యత నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ఊరు మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు శంకర్రావు గారు, నగేష్ గారు ఈ వాహనం పాడైపోయిందని చెప్పినప్పుడు 100 సంవత్సరాలుగా ఇక్కడ ఆధ్యాత్మిక పీఠాన్ని వారు నిర్వహిస్తున్నారు. మామూలుగా ఇతర కార్యక్రమాల కంటే ఆధ్యాత్మికం అంటే మనసుతో సంబంధించినటువంటి విషయం. అలాంటి వందలాది సంవత్సరాలుగా మన పిఠాపురం ప్రాంతంలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహించడం వల్ల ఈ ప్రాంతం శాంతియుతంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే కొంతమంది వేరే నెగిటివ్ యాంగిల్లోకి వెళ్తారు. అలా కాకుండా సేవ, సహనం, శాంతిగా ఎలా ఉండాలో మన ఆశ్రమంలో వీరు తెలియజేస్తూ వందలాది సంవత్సరాలుగా ఇక్కడ ఇలాంటి కార్యక్రమం నిర్వహించేటువంటి మహానుభావులు మాకు అవకాశం ఇచ్చి ఇవాళ వారి ఆశ్రమంలో ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేసుకొని ఇచ్చిన మిత్రులు, పత్రికా మిత్రుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని మనవి చేస్తాం. మన పిఠాపురానికి ప్రాశస్త్యం పెరుగుతూ ఉంది. మరి ఈ విధంగా భక్తుల తాకిడి రాబోయే కాలంలో ఎంతో ఇతోధికంగా ఉంటూ పిఠాపురానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు మన పిఠాపురం ప్రజలందరూ కూడా ఈ పిఠాపురాన్ని ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా మనందరం కూడా సేవా కార్యక్రమాలు పిఠాపురంలో నిర్వహించడం ద్వారా పిఠాపురం యొక్క ప్రాశస్త్యం పెరుగుతుంది. ఈ విధంగా ఈ రోజున ఈ చక్కని కార్యక్రమాన్ని మన చక్రధర్రావు గారు వారు ఉద్యోగ విరమణ తర్వాత వారికి ఈ ఆశయం కలగటం ఇది ఒక మహోన్నతమైనటువంటి భగవత్ కృపగా నేను భావిస్తున్నాను. వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆయుష్, ఆరోగ్యం కలుగజేయాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో